దివ్య ప్రసాదనాల ముందు మనం కూర్చుంటాం, కానీ గిర్రమని మన తల మొత్తం కూడా పాపపు ఆలోచన. ఎందుకు? అక్కడికి కూడా వస్తాడు. మన దేహమే వారికి నిలయమైపోయింది. పరిశుద్ధాత్మకు మన దేహము ఆలయము, నిలయము. అదే దుష్టుడికి ఈ దేహంతో ఆడుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ దేహాన్ని మన కంట్రోల్లో పెట్టుకోగలగాలి మనము. ఎలా? పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా. చెప్దామా? పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా పరిశుద్ధాత్మకు నా దేహము నిలయముగా మారుతుంది. నాలో దేవుడు నివసిస్తాడు. అవును, నాలో దేవుడు నివసిస్తున్నాడు. మరి దేవుడు నివసిస్తున్నప్పుడు అంతెందుకు, పరిశుద్ధమైన దివ్యమైన బలిపీఠములు ఏమైనా పెట్టామా అండి? ఏం లేవు. పరిశుద్ధం నీట్ గా ఉంది. మరి మన బ్రతుకులు ఇంకెలా ఉండాలి? కలుషితం ఉండద్దు. ఆలోచనల్లో, క్రియలలో, మాటలలో, చూపులలో, whatever we do, ఏది కూడా కలుషితము అవ్వకుండా, అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కలుషితంతో పుట్టాము. అవునా? ఆదాము ఏవ సంతానం నుండి కదా మనం వచ్చింది. కానీ మరియ తల్లికి, ఏసరికి మాత్రం ఆ పాపము అంటలేదు. ఆ పాపములో వాళ్ళు పుట్టలేదు. దేవుడే అలా ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే పాపం ఉన్నవాడు బాగుపడడు. భగవంతుడు ఎలా అవుతాడు? అందుకే మనందరికీ కూడా ఆ దేవాదేవుడు ఇచ్చిన కృప చొప్పున ఈ యొక్క పాప సంకీర్తనం అనే సాంగ్యం ద్వారా మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఆ దేవాది దేవుడు మనం ఒప్పుకున్నట్లయితే క్షమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అభిషక్తుడు అంటూ ఉన్నాడు, నీ పాపాలు ఈ రోజున పితాపుత్ర పవిత్రాత్మ నామములో కడిగి వేయబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుడు నీ పాపాన్ని మన్నించినాడు. నువ్వు నిదానంగా వెళ్ళమ్మా, ఆనందంగా వెళ్ళమ్మా, ఆనందంగా వెళ్ళయ్యా, శాంతి సమాధానంతో వెళ్ళయ్యా అని మరి ఫాదర్స్ చెప్తున్నారా లేదా? చెప్తున్నారు కదా. ఎస్. నువ్వు విశ్వసించకపోతే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు విశ్వసించట్లేవు అంతే. నువ్వు విశ్వసించట్లేవు అంతే ప్రాబ్లం. క్రైస్ట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్. క్రైస్ట్ అంటే అభిషక్తుడు. గురువు అంటే ఎవరు? అభిషక్తుడు. చెప్పాలి, గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు? అంతెందుకు గురువుని ఫాదర్ అంటావు. నీ ఇంటిలో ఉన్న నీ ఫాదర్ కి నువ్వు వాల్యూ ఇస్తున్నావా? నీ తండ్రి గొప్పతనమే తెలియదు, కానీ దేవుడు పరిచయం చేస్తున్న ఫాదర్ యొక్క గొప్పతనం నీకెలా తెలుస్తుంది? అది తెలవదు. గుడ్డి వాళ్ళం, అంధత్వంలో ఉన్న వాళ్ళం మనం. పాపం అనే ఆ యొక్క ముసుగులో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వదు. తండ్రి గొప్పతనం అర్థం అవ్వదు, ఫాదర్ గొప్పతనం అర్థం అవ్వదు. అంతెందుకు, చచ్చిపోతున్న నీ తల్లి ప్రసవ వేదనలో నీకు జన్మనిచ్చి చచ్చిపోతే నువ్వు పెరుగుతున్నప్పుడు కూడా నీకు అర్థం అవ్వదు. తల్లి ఎంత బాధపడి నీకు ఆ యొక్క కన్న పేగుని కనిపెట్టిందో కూడా నీకు తెలియదు. ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు పడి ఏడ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జాబులు చేస్తున్నప్పటికీ దేవుడు నీకు బుద్ధినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకా తల్లి తండ్రి ఏంటండి? ఇక్కడ వింటున్నారు తల్లిదండ్రుల్ని. ఎవరమ్మా నీకు చెప్పింది? ఎక్కడ వింటున్నావు? దేవుడి యొక్క వాక్యము. పరిశుద్ధమైన గ్రంథం పట్టుకో. ఈ రోజు నుంచి పాపాన్ని ఆ దేవాదేవుడు యేసు నామమున మన దగ్గర నుంచి పరిశుద్ధమైన గురువుల ద్వారా అభిషేకించి మనల్ని దీవించి కాచి కాపాడినాడు. కాబట్టి చివరిగా ఒక్క మాట నాతో పాటు చెప్పండి. పైకెత్తలు చేతులు చెయ్యెత్తండి. మీరు చెయ్యెత్తితే ఎవరి ముందు అడుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ దేవాదేవుడు యేసు నామములో చెయ్యునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకరికి ఇచ్చేవారిగా దేవాదేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. అడుక్కునే వారిగా దేవాదేవుడు మిమ్మల్ని ఉండకుండా ఉంచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము, యేసుక్రీస్తు రక్తము వలన మన ప్రతి పాపము శుద్ధీకరించబడునుగాక. పాప సంకీర్తనము అనే సాంగ్యము ద్వారా అభిషక్తులు, గురువులు, మా ఫాదర్స్ వారి రూపము ద్వారా ఆ దేవాది దేవుడు మా పాపాలని మన్నించాడు. కాబట్టి మేమందరము దేవుని పుత్రులం, దేవుని పుత్రికలం. ఎస్ లార్డ్. యేసుక్రీస్తు రక్తము వలన మన ప్రతి పాపము శుద్ధీకరించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. వి అడోర్ యు జీసస్. వి థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యు జీసస్. ఎస్. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది పాప సంకీర్తన తీయలేదు. దయచేసి వెళ్ళాలి. ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసిన చిన్నారి బిడ్డను కూడా మీరు పంపించాలి.
ముందుగానే సిద్ధపాటు చేయాలి. దయచేసి ఒకటే అండి, ఏం లేదు. పాపాలను ఒప్పుకోవడానికి ధైర్యం ఎలా వస్తుందంటే, పరిశుద్ధాత్మదేవ నాకు దయచేసి ధైర్యాన్ని దయచేయి. సింపుల్ ప్రేయర్, సింపుల్ ప్రేయర్, చాలా సాధారణమైన ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నేను పాపాలను ఎలా ఒప్పుకోవాలో నాకు ధైర్యాన్ని దయచేయి. ఇంతే. అనుకుంటూ అనుకుంటూ వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, మోకరించండి, తగ్గింపు కలిగి ఉండండి. ఆస్తి, అంతస్తు, బంగ్లాలు, బంగారాలు, డాక్యుమెంట్స్, ఇళ్ళ కాగితాలు ఇవి గుర్తు రావద్దు. నీ పాపాలు గుర్తు రావాలి. ఏం కాదులే, పాపం ఉంటే ఏం లేదు, బాగుపడావు. బాగుపడాలంటే ఏ విషయంలో అండి? శారీరక విషయముగా, ఆధ్యాత్మికమైన విషయముగా, ఆనందము, శాంతి, సమాధానం. బయటికి వెళ్తావు, ఆనందంగా ఉన్నట్టే కనబడతావు, కానీ లోపల మొత్తం బాధే. బయటికి వెళ్ళి ఒక ఫేక్ స్మైల్, బాగున్నా అయిపోయింది కదా. ఈ మాస్క్ వేసుకొని జాబ్లోకి వెళ్తూ ఉంటాం మనం, దేవుడిని ఆనందించలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి తెలుసా? భగవంతుని పట్టుకోకుండా నా బ్రతుకు నాదే, నా జీవితం నాదే, నన్ను 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 నా జీవితాన్ని పోషిస్తుంది, నా జీవితమే నేనే, ఇక నేనే నేనే నే ఐ సిన్. మధ్యలో ఉన్న అక్షరం ఏంటి? ఐ. సిన్ లో మధ్యలో అక్షరం ఏముంది? చెప్పాలి గట్టిగా. ఐ ఐ ఐ. నేను అనే గర్వము, ప్రైడ్, అదే అహంకారము ఆనాడు లూసిఫర్కు ఉంది, ఇప్పటికి కూడా ఉంది. వాడు అందుకే తిరుగుతున్నాడు మనలో ఉండి. వాడు మనలో ఉన్నాడా అంటే కారణం ఒకటి, అదేంటి తెలుసా? మనం దేవుడికి దూరంగా ఉన్నాం. దేవుడికి దగ్గరగా ఉన్న వారికి ఎప్పుడూ కూడా ఆ దుష్టుడు ముట్టడానికి భయపడతాడు, వణుకుతాడు. కానీ దేవుడికి దూరంగా ఉన్న వారిని ఎప్పుడెప్పుడు పట్టుకున్నామని చూస్తూ ఉంటాడు. మనం దొరకంగానే పట్టేసుకుంటాడు. అందుకే మన బ్రతుకులు ఒకరోజు ఒక సమస్య వస్తుంది, రెండో రోజు రెండో సమస్య, అరే కోలుకునే లోపు మూడో సమస్య, అంత బాగానే ఉంది కదా అనుకునే లోపు నాలుగో సమస్య. అరే నా భర్త బయటికి వెళ్ళాడు, మంచిగా తిరిగి వస్తాడు కదా నువ్వు అనుకున్నావు. ఒక ఫ్రెండ్ని యాడ్ చేసుకున్నాను, తాగుబోతూ తిరిగి వచ్చాడు. మొదటి రోజు అనుకుంటావు పర్లేదులే, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వచ్చాను కాబట్టి తాగినా పర్లేదులే, నేను వచ్చేలోపు ఆయన రాలేదు కాబట్టి మంచిదైందిలే అనుకుంటావు. ఈ ఎక్స్క్యూజ్, ఈ సెల్ఫ్ ఎక్స్క్యూజ్, నిన్ను నీవు సమర్థించుకోవడం పాపానికి ఒక దారి అవుతుంది. గుర్తుపట్టు. ప్రార్థన ఈ రోజు వదిలే రేపు, పరిశుద్ధత ఈ రోజు వదిలే రేపు, పాప సంకీర్తన ఈ రోజు వదిలే రేపు. ఎన్నో వేయాల, సంవత్సరాలు పోతున్నాయి. ఇక్కడ ఎవరో వ్యక్తి ఉన్నారండి, మీరు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలైంది పాప సంకీర్తన తీయక. వెళ్ళమని దేవుడు చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా ఆ దేవుడికి వెళ్ళాలి. 3 సంవత్సరాల నుంచి పాప సంకీర్తన తీయకుండా ఏం చేస్తున్నావు? ఓ యవ్వనస్తుడా, ఓ యవ్వన స్త్రీ, ఓ అంధుడా, ఓ వృద్ధుడా, ఓ పురుష, ఓ స్త్రీ, ఆ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. పాప సంకీర్తనం తీ, కదులు. ఒంటిలో ఉన్న ప్రతి కుళ్ళు బయటకు పోతుంది. ఆమె హల్లెలూయా. అది పోవాలంటే ఈరోజు నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి. దయచేసి దేవాదేవుడు చెప్తున్నాడండి, పాపం ఒప్పుకున్నవాడు బాగుపడతాడు. ఈ సమయంలో ఆ దేవదేవుడు ఒక వాక్యం చూపిస్తున్నాడండి. అది మనం అందరం ధ్యానిద్దాం ఈ సమయంలో, ఎందుకంటే చాలా అవసరం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీయండి, బైబిల్ వాక్యం తీయండి. బైబిల్ వాక్యం మనం తీస్తా ఉంటే మన చేతులు కూడా అభిషేకింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ వాక్యం దేవుడై ఉన్నాడు కాబట్టి దయచేసి తీయాలి. ఈ మధ్యలో ఒక సాక్ష్యం అండి. మా అమ్మకి చదువురాదని ఫస్ట్ చెప్పాను కదా మీ అందరికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బయట ఉన్న యవనస్తులు అందరూ కూడా, అమ్మ స్త్రీల ద్వారా, చిన్న పిల్లల ద్వారా చేతులు ఎత్తండి. దేవుడు ముందు తగ్గుదాం. చిన్న పిల్లలు కదా మనం, చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మా అమ్మకి చదువు రాదు, మా అమ్మ చదువుకోలేదు. కానీ 3 నెలల ముందు పరిశుద్ధమైన గ్రంథం చదువమ్మా, నీకు దండం పెడతాను, దేవదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు తల్లి అని. నేను 3.5 ఏళ్ళు అంటే ప్రాబబ్లీ 4 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉంటే, ఎన్నో ప్రదేశాలు తిరిగితే, ఆ దేవదేవుడు ఏదో ఒక చిన్ని దర్శనం ద్వారా మాట్లాడితే మా అమ్మకు చెప్తే, మా అమ్మ నెక్స్ట్ డే నుంచి బైబిల్ తీసి చదవడం మొదలు పెట్టింది. ఆశ్చర్యం ఏంటంటే చదువు రాదు. క్లాప్స్ కొట్టండి. అయ్యోయ్యో, ఏంటిది వినబడుతుందా? నా వాయిస్ ఏమైనా డిస్టర్బ్ వస్తుందా? విద్య క్లియర్ ఉందా? దెన్ వై ఆర్ నాట్ రెస్పాండింగ్? వి షుడ్ రెస్పాండ్. కాబట్టి దేవదేవుడు అంటూ ఉన్నాడు, మా అమ్మని ఎవరు దర్శించారు?
చెప్పాలి. ఇప్పటివరకు వాక్యం విన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. అవునా? ఎస్, ఇదన్నా చెప్పాలి. గ్లోరీటుగా. అంటే ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే, ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మారాలంటే ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ మేక్ యూ ఎవ్రీథింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్. నీ యొక్క పుట్టుగోత్రాలు, 4 సంవత్సరాలు, లేదంటే 4 తరాలు, క్యాథలిక్స్, లేదంటే ఇంకేదో మాకు పొలాలు ఉన్నాయి, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మాకు అంతస్తులు ఉన్నాయి. నీ నా 4 సంవత్సరాలు పనికిరావు దేవుడి ముందు, నీ నా 2 సంవత్సరాలు పనికిరావు దేవుడి ముందు, నీ నా దేవుడి ముందు ఏ ఒక్క రోజు కూడా పనికిరాదు. దేవుడి కృప లేకపోతే ఈ క్షణమే ఉన్నవాడి ఉన్నట్టుగా కూలబడిపోతా. But still we are alive. ఆ దేవాదేవుడి కృప చొప్పున మనం అందరం బ్రతికే ఉన్నాము. అంటే దేవుడు ఎవరిని పెట్టారు మనలో? ఎస్, అబ్బా గ్రేట్ అక్క, బాగా చెప్పారు. పరిశుద్ధాత్ముడు. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఎప్పటి నుంచి ఉన్నాడు మనలో? చెప్పాలమ్మా. పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పటి నుంచి ఉన్నాడక్క? అయ్యా, పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. జ్ఞానస్నానం చిన్నపిల్లలు తీసుకొచ్చి. ఎస్. అయితే ఇంకా డెప్త్ గా వెళ్తే మనము కథోలిక శ్రీసభ సాంప్రదాయం ప్రకారం, క్యాథలిక్స్ టీచింగ్స్ ప్రకారం లేదు జ్ఞానస్నానం చిన్న పిల్లలు ఉన్నప్పుడు జ్ఞానస్నానం తీసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అవునా? ఎస్. అయితే ఇందులో ఉన్న అంతరార్థం ఇంకొకటి ఉంది. అసలు నీకు నాకు ఆత్మనిచ్చిందే దేవుడు. పరిశుద్ధాత్మని పక్కన పెట్టాము, అపరిశుద్ధాత్మనికి వచ్చే పక్కన పెడదాము. అసలు ఆత్మనిచ్చిందే దేవుడు. ఎలా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనము. అక్కడ ఇలా ఉంది వాక్యము. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను, అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువు ఊదెను, మానవుడు జీవము గలవాడేను. ఆమేన్, హల్లెలూయా. బ్రతికాడంట. ఎప్పుడు? ఊపిరి ఉంటేనే బ్రతుకు. శ్వాస పోతే చచ్చిపోయినట్టే. హాస్పిటల్కి డాక్టర్ వెళ్ళగానే ఏం చూస్తారు ఫస్ట్? అది పెట్టి హార్ట్ బీట్, శ్వాస ఆడుతుందా లేదా. కొంతమంది అయితే ముక్కు దగ్గర చేపెట్టి చూస్తారు. బ్రతికున్నావా, చచ్చిపోయావా? ఈరోజు దేవుడి సన్నిధిలో ఈ ప్రశ్న వేసుకున్నాం. ఆధ్యాత్మికంగా కూడా మనం బ్రతికితే మన బ్రతుకులు బాగుంటాయి. కేవలం ఆత్మ ఉంది కదా, ఏదో నేను బ్రతుకుతున్నాను కదా, నిర్జీవంగా ఉన్నాను కదా, పర్లేదులే చెల్తా. ఈ వ్యసనము పర్లేదులే, ఈ పాపము పర్లేదులే, ఈ బ్రతుకు పర్లేదులే. నీకేమవుతుంది నేను పాపంలో బ్రతికితే అని నువ్వు అనుకుంటున్నావు ఈ రోజున? ఆ దేవాదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకేమైందమ్మా నేను పాపంలో బ్రతికితే నువ్వు అంటున్నావు. నాకేం కాలేదయ్యా, దేవుడికి హృదయానికి గాయం అవుతుంది. నువ్వు బ్రతకవు. పాపము, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, స్వార్థము, అసూయ, కామము, ఎముకలలో పుట్టిన రోగము దేవుడు తప్ప ఎవరు కూడా స్వస్థపరచలేరు. ఆ యొక్క వాక్యే జీవవాక్కు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఏమైందక్క అక్కడ 2వ అధ్యాయం 7వ వచనం విన్నారా వాక్యం? ఎస్. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ముక్కు రంధ్రములో దేవాది దేవుడు తన శ్వాసని ఊదుతున్నాడు. దేవుడి శ్వాస ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుడి ఊపిరి ఎవరు? పరిశుద్ధాత్మ. ఇన్విజిబుల్, కనబడదది కంటికి, కానీ స్వస్థపరుస్తుందా లేదా? ఆమేన్, హల్లెలూయా. కానీ నీతో మాట్లాడుతుందా లేదా? ఆమేన్, హల్లెలూయా. నేను మాట్లాడుతున్న మాట మీకు కనబడుతుందా? వినబడుతుంది. అవునా? ఎస్. కనబడుతుందా? అది వాయు రూపంలో వస్తుంది కదా. అయితే ఈ శ్వాసకి ఆ దేవాదేవుడు అంటున్నాడు, మానవుడి ముక్కు రంధ్రంలో తన ప్రాణవాయువు ఊదగానే మానవుడు ఏమయ్యాడు? జీవము గలవాడేను. ఈ రోజు జీవంతో ఉన్నామా? చేతులెత్తాలి. ఎంతమంది బ్రతికే ఉన్నారు ఈ రోజున? బయట ఉన్న వ్యక్తులు కూడా ఎంతమంది బ్రతుకున్నారు? తల్లి అటు ఇటు కాదు తల్లి. చూడండి, దేవాదేవుడు ఇక్కడ ఉన్నారు సన్నిధిలో. ఎంతమంది బ్రతుకున్నారు? చేతులెత్తాలి. కరెక్ట్ గా ఎత్తాలి. చేతులు కరెక్ట్ గా పనిచేస్తున్నాయి మనకి. ఎవరికో కుడి భుజం ఇక్కడ ఏమంటారండి? ఎస్, కుడి భుజమే. కుడి భుజం దగ్గర మీకు విపరీతమైన నొప్పి ఉంది. ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. థాంక్యూ జీసస్, ప్రైజ్ జీసస్, వి అడోర్ యు జీసస్. ఎవరికో 2 బిడ్డలకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి గొంతు నొప్పి ఉంది. ఆ దేవాదేవుడు 2కి స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా.
మీరు తప్పట్లు కొట్టడానికి సరిపోదు. దివ్య సప్రసాదనాల ముందు ఫాదర్ పిలిచినప్పుడు ప్రతి ఆదివారం మీకు ఉంటుంది కదా, తప్పకుండా ఒక్కరైనా సాక్ష్యం పంచుకోవాలి. మీరు చెప్పాలి. ఎందుకు తెలుసా? దేవుణ్ణి మహిమపరిచిన వాడిని దేవుడు ఏం చేస్తాడంట? మహిమపరుస్తాడు. ఎంత గొప్ప ఔన్నత్యం కలిగిన మాట కదండి ఇది. మన పక్కన మన భర్త కూడా వాడిని మెచ్చుకోడు. ఒక్కొక్కసారి ఎంత వండినా కూడా కదా, కడుపు నిండా చేసి పెడతాం, మెచ్చుకోడు. ఏంది బాగలేదు, ఉప్పు సరిపోలేదు, ఏం సరిపోలేదు. అదే భర్త బయట నుంచి తెచ్చానుకో, తినడమే ఎక్కువ, ఎందుకు తెచ్చావు ఇది, నేనైతే అంటానండి, ఉన్నట్టు ఒప్పుకున్నాను. తప్పేముంది, దేవుడి ముందు ఒప్పుకోవాలి. ఇది కూడా పాప సంకీర్తనే, సంఘం కన్ఫెషన్ ఇది. మా గ్రూప్ లో మా అక్క తెలుసు, చైతన్యకి, వసంత అక్క వాళ్ళకి తెలుసు. గ్రూప్ లో ఉంటారు 200 మంది, రోజుకు జాయిన్ అయితే 60 మంది 70 మంది లేదంటే 30 మంది జాయిన్ అవుతుంటారు. మేము ఒక్కొక్కసారి పాప సంకీర్తనలు కూడా చేస్తుంటాం గ్రూప్ లో. ఎట్లా అంటే ఒప్పుకుంటాం, అలా అని గురువు దగ్గర పోవాలంటే నో, పోవాలి ఖచ్చితంగా. కానీ ఆ రోజు ఎవరైనా ఏదైనా బాధ పెట్టి ఉంటే సారీ, సింపుల్ మాట, సారీ, నన్ను క్షమించండి. తెలిసి తెలియక ఏదైనా ఎవరైనా హత్య చేసి ఉంటే, నేను ఇంకా వేరే బిడ్డలు వాక్యం చెప్తున్నారు 6-7 మంది, వాళ్ళందరూ కూడా ఇది రిపీటెడ్ గా మాట్లాడుతుంటారు. ఎందుకు చెప్తున్నట్టే, ఇది ఎక్కడో 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 ఉన్న వాళ్ళం మేము గ్రూప్ లో జాయిన్ అయ్యి ప్రార్థన చేస్తున్నాం. ముక్కు ముఖాలతో ఎప్పుడైనా సారీ చెప్పుకుంటున్నాం కదా. నీ భర్త నీతో 20 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందా, 5 ఏళ్ళు అయిందా, ఓకే పెళ్ళై 3 నెలలు అయిందా, భర్తగా సారీ చెప్పొచ్చుగా, భార్యగా సారీ చెప్పొచ్చుగా. కిరీటం పడిపోతుందా, ముత్యాల నోట్ల నుంచి రాలిపడిపోతున్నాయి నవ్వితే, ఒక చిన్న స్మైల్. ఎమ్మని ఎందుకు కూర్చుంటాడు పురుషుడు, ఎందుకండి, ఏం కట్టుకెళ్తావని నాకు అర్థం కాదు. ఏం కట్టుకెళ్తావు? బ్రతికున్న రోజు బ్రతికావు కోపంతో, స్వార్థంతో, అసూయతో. చచ్చిపోయేటప్పుడు నవ్వి చచ్చిపోతే ఎందుకండి, ఇక ప్రయోజనం లేదు, ఏది రాదు. అలెగ్జాండర్ ది గ్రేట్, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలను గెలిచిన వ్యక్తి, తన చేతిని బయటికి చాచాడంట. చాచి నన్ను సమాధి ఇలా చేయండి అని చెప్పారంట బ్రతికున్నప్పుడు. ఎందుకయ్యా అని అడిగితే, ఇంత పెద్ద రాజు నేనే ఏం తీసుకెళ్ళట్లేను, ప్రజలకి ఇది ప్రపంచానికి అర్థం అవ్వాలి. కాబట్టి మన ఈ జీవితం ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు. నోట్ ఇట్, కౌంట్ ఇట్. క్లాక్ గడియారం కూడా టిక్ 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 అంటూ తన పని తను చేస్తూనే ఉంది, దాని పని అది చేస్తూనే ఉంది. అవునా తల్లి? మీ ఇంట్లో ఎప్పుడైనా గడియారం ఆగిపోతే మీ భర్త దగ్గరికి వెళ్ళి చెప్తారా లేదా, బ్యాటరీ అయిపోయింది, సెల్ అయిపోయింది పెట్టు. మరి నీ బ్యాటరీ పరిస్థితి ఏంటి? నీ పవర్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? పవర్ అనగా, బ్యాటరీ అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఎప్పుడు పెడుతున్నావు కనెక్షన్ ని, ఎప్పుడు ఇస్తున్నావు దేవుడికి సమయాన్ని, ఎప్పుడు అడుగుతున్నావు పరిశుద్ధాత్మ దేవుని రమ్మని? దేవుడు అడిగితే వచ్చి అతుక్కుపోతాడండి. మన దేవుడు ఎంత అందుబాటులో ఉంటాడు తెలుసా మనకి? 24 గంటలు ఫ్రీ ఉంటాడు మనకి, ₹1 కాస్ట్ చేయడు. మనం కనీసం మొబైల్కి ఛార్జింగ్ పెట్టాలంటే డబ్బులు అవుతాయి, కరెంటు బిల్లు అవుతుంది. అవునా తల్లి? అవుతుంది కరెంటు బిల్లు. ప్రతి దానికి కూడా, సిమ్ కార్డ్ నుంచి మొబైల్లో పెడుతున్న ప్రతి దానికి కూడా నువ్వు నేను ₹1 ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు ఇవ్వలేరు. కానీ దేవాతి దేవుడే ఉచితంగా నీకేమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. వాక్యం ఏంటి? జీవము. జీవం అంటే దేవుడు. నీలో నాలో ఎవరున్నారు ఇప్పుడు చెప్దామా? చెప్పాలి. ఎస్, దేవుడున్నాడు నీలో నాలో దేవుడున్నాడు. మరి ఎంత అమూల్యంగా చూసుకోవాలి మన దేహాన్ని, మన ఆలోచనల్ని, మన స్థితిగతుల్ని.